Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. సో ఆల్రెడీ మనం డిప్లొమా ట్రైనింగ్కి సంబంధించిన నెట్వర్క్ థియరీ అనేది కంప్లీట్ చేశాము. సో ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఎలక్ట్రికల్ మెషిన్స్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన ఎంసీక్యూస్ కనుక చూస్తే ఒకసారి చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ విత్ దేర్ కరెక్ట్ డిస్క్రిప్షన్. యాక్చువల్గా ఇటువైపేమో మన కాంపోనెంట్స్ ఇచ్చాడు, ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన కాంపోనెంట్స్, ఇక్కడనేమో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చాడు. సో మనం మ్యాచ్ చేయాలి. సో కోర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? ప్రివెంట్స్ బ్రేక్ డౌన్ డ్యూ టు హై వోల్టేజ్, సంబంధం లేదు. ఎలిమినేషన్ ఆఫ్ బుషింగ్, సంబంధం లేదు. కనెక్టెడ్ టు ద హై వోల్టేజ్ సైడ్. కోర్ అనేది హై వోల్టేజ్ ఫర్ లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ షెల్ టైప్ ఈస్ యూజ్డ్. ఎస్, ఆబ్వియస్లీ షెల్ టైప్ అనేది వన్ టైప్ ఆఫ్ కోర్. మనం బేసికల్లీ కోర్ని టూ టైప్స్గా డివైడ్ చేసాము. ఒకటి షెల్ టైప్ కోర్, ఇంకోటి కోర్ టైప్ కోర్. బట్ కోర్ టైప్ ఈజ్ సూటబుల్ ఫర్ హెచ్వి హై వోల్టేజ్, బట్ షెల్ టైప్ ఈజ్ సూటబుల్ ఫర్ లో వోల్టేజ్. అంటే ఆబ్వియస్లీ వన్ మస్ట్ బి కనెక్టెడ్ టు డి. అలాంటి ఆప్షన్ చూస్తే 1 అనేది ఇక్కడ ఏలో బి ఉంది, 1D ఉంది. ఆల్ ఆప్షన్స్ ఆర్ గయా. సో ఆప్షన్ బి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. మీరు కావాలంటే మిగతా స్టేట్మెంట్స్ అండ్ మిగతా కాంపోనెంట్స్ వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రైమరీ వైండింగ్, ఇన్సులేషన్ యొక్క ఇంటెన్షన్ ఏంది? ప్రివెంట్స్ బ్రేక్ డౌన్ డ్యూ టు హై వోల్టేజ్. సో ఎక్కువ వోల్టేజ్ వల్ల బ్రేక్ డౌన్ స్ట్రెంత్ అనేది, అంటే ఇన్సులేషన్కున్న బ్రేక్ డౌన్ స్ట్రెంత్ అనేది కోల్పోతుంది. సో అందుకోసం ఏం చేస్తుంది? దాన్ని ప్రివెంట్ చేస్తుంది ఇన్సులేషన్. ఇన్సులేటెడ్ కేసింగ్ ఇన్సులేషన్కి కేసింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా, దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? ఎలిమినేషన్ ఆఫ్ బుషింగ్. So therefore option B is the correct answer. For second question, which of the following factors has the greatest impact చూడండి, greatest impact on transformer cost in సబ్స్టేషన్స్లో ఈ క్రింద ఇచ్చిన ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ కాస్ట్, అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క కాస్ట్ దేని వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది? మనం 4 ఆప్షన్స్ చూడాలి. ఎందుకు అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా ఒకటే ఆన్సర్ మనం డిజైన్ చేసుకొని ఉండలేము. ఎందుకంటే బేస్డ్ అపాన్ ద ఆప్షన్స్ మనకు ప్రయారిటీస్ అనేటిది మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ కూలింగ్ ఫ్యాన్స్, ఓకే. టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యూజ్డ్, ఓకే. మనం ఆయిల్ అనేది అంటే ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉంటాం. కోర్ అండ్ వైండింగ్ మెటీరియల్, మౌంటింగ్ హైట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్. మౌంటింగ్ హైట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది? మనకు జనరల్గా మనకి ఇక్కడ కావాల్సిన అంటే బ్రిక్స్ కావచ్చు, లేదంటే సిమెంట్ కావచ్చు, దీనికి పెద్ద కాస్ట్ ఏం పడదు. కంపేర్ టు దిస్ వన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ చేంజింగ్ ద ఆయిల్ అండ్ టైప్ ఆఫ్ ఆయిల్ అండ్ మౌంటింగ్ ద హైట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్, కోర్ అండ్ వైండింగ్ మెటీరియల్ అనేది ఎక్కువ కాస్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దేర్ఫోర్ దీని ప్రభావం వల్ల ట్రాన్స్ఫార్మర్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. దేర్ఫోర్ దీనికి సూటబుల్ ఆప్షన్ ఈ సి. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ ఈజ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ అంటే ఏంటిది? ముఖ్యమైనది అని అంటాం తెలుగులో. లీస్ట్ అంటే ఏంటిది? తక్కువ ప్రయారిటీ. సో విచ్ ఫ్యాక్టర్ ఈజ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ డిటర్మైనింగ్ ద రేటింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ మనం ఆప్షన్ చూద్దాం. ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ లోడ్ గ్రోత్, టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్డ్ ఫర్ కూలింగ్, పీక్ లోడ్ డిమాండ్, లో డైవర్సిటీ ఫ్యాక్టర్. నార్మల్గా మనం ఏదైనా పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి రేటింగ్ దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాం? ప్లాంట్ డైవర్సిటీ ఫ్యాక్టర్. అంటే ప్లాంట్ డైవర్సిటీ ఫ్యాక్టర్ డిసైడ్స్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఏంటి? రేటింగ్. అంటే ఇది కాదు. అంటే ఖచ్చితంగా పీక్ లోడ్ అనేది మ్యాక్సిమం, అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. పీక్ లోడ్ వల్ల మ్యాక్సిమం లోడ్ వల్ల రేటింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కానీ మిగిలిన ఆప్షన్ చూస్తే మనకి ఇది కూడా లోడుకు సంబంధం ఉంది. ఆప్షన్ సి అనేది పీక్ లోడ్ అని ఇచ్చారు. లోడు డైవర్సిటీ ఫ్యాక్టర్ కూడా మనకు రేటింగ్ని డిసైడ్ చేస్తుంది. సో లీస్ట్ సిగ్నిఫికెంట్ వచ్చి టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్డ్ ఫర్ కూలింగ్. సో ఖచ్చితంగా మనం అన్ని ఆప్షన్ చూస్తే తప్ప మనకు చూడండి, ఇది జనరల్గా అడిగిన క్వశ్చన్, మన కామన్ సెన్స్ని టెస్ట్ చేసే క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకు మంచి అవగాహన ఉండాలి. అండ్ కంపేర్ చేయడంలో కూడా యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. సో ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సో ద ఫాలోయింగ్ ఫిగర్ రిప్రజెంట్స్ ఏ డాష్ యూజ్డ్ ఇన్ ద సింగిల్ లైన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ సప్లై. మనం ఎలక్ట్రికల్ సప్లైలో కావచ్చు, పవర్ సిస్టంలో కావచ్చు, సింగిల్ లైన్ డయాగ్రామ్ యూజ్ చేసినప్పుడు అందులో ఈ క్రింద ఇచ్చిన ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని ఇచ్చారు.
సో క్రింద ఇచ్చిన డయాగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? నార్మల్గా చూడండి, మనం ఒక జనరేటర్ తీసుకున్నాం, ఇది సింక్రోనస్ జనరేటర్ సింబల్, క్లియర్ ఆర్ నాట్? సో అట్లనే మనకి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇది ట్రాన్స్ఫార్మర్ సింబల్. సో ఈ విధంగా ఇది లైన్, ఈ విధంగా మనం ఏమంటున్నాం, దిస్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్, దిస్ ఈజ్ జనరేటర్ ఆర్ ఆల్టర్నేటర్, సింక్రోనస్ జనరేటర్ ఆర్ ఆల్టర్నేటర్. ఇక్కడ రెండు సింబల్స్ అయిపోయినాయి. సో ఇక్కడ మనకు బస్ బార్ సింబల్ ఏంటంటే, బస్ బార్ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది, బస్ బార్ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద బస్ బార్ సింబల్. సో బస్ బార్ కాదు. ఐసోలేటర్ సింబల్ ఏ విధంగా ఉంటుంది? దిస్ ఈజ్ ఐసోలేటర్ సింబల్, ఐసోలేటర్ సింబల్. సో ఐసోలేటర్ కూడా కాదు. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్. ఆల్టర్నేటర్ అనేది ఇక్కడ ఇచ్చాను, ఆల్టర్నేటర్ సింబల్ అక్కడ నేను ఇచ్చాను, దిస్ ఈజ్ ఆల్టర్నేటర్. సో ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకు పీజీసీఏలో ట్రాన్స్ఫార్మర్ నుండి 4 క్వశ్చన్స్ మాత్రమే అపియర్ అయ్యాయి. ఓకే, సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్ డేస్లో మేము ఏదన్నా వీడియోస్ కావచ్చు, రిగార్డింగ్ డిప్లొమా కావచ్చు, కోర్సెస్ కావచ్చు, నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అవన్నీ మీకు నేరుగా వస్తాయి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.